హాయ్ అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ హేమంత్ మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనం ఒంగోలు జిల్లా గిద్దలూరు కాన్స్టిట్యున్సీకి వచ్చాం. సో గిద్దలూరులో ఇక్కడ ప్రజా అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ప్రజలందరూ కలిసి ఏ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురాబోతున్నారు, సో ఇక్కడ పబ్లిక్ పల్స్ ఎలా ఉందని కూడా మీకు అందరికీ కూడా ఇక్కడ స్థానిక ప్రజలు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. గిద్దలూరు అయితే అశోక్ రెడ్డి, పైన బాబు ఓకే పక్క అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు, అశోక్ రెడ్డి. చంద్రబాబు నాయుడు వస్తాడనుకుంటున్నాం. 60 ఏళ్ళు ఉన్నాయి, నాకు పింఛనే లేదు. అడిగినాము, అడిగితే నీ ఆధార్ కార్డు తీసుకురా పోయి అంటాడు. ఆధార్ కార్డు ఇచ్చినా దాన్ని పట్టించుకోవడంలే. నీకు వయసు తక్కువ ఉండదు. అస్సలు పట్టించుకోవడంలే దాని గురించి. నా కాడికి చిన్నోళ్ళకి వస్తుంది, నా ఎదురుగత పుట్టిన వాళ్ళకు, నా కొడుకులకు వస్తుంది. చంద్రబాబు నాయుడు వస్తుంది అనుకుంటున్నాను. గిద్దలూరుకి టీడీపీ, ఈసారి టీడీపీ. చంద్రబాబు నాయుడు గారు కన్ఫామ్ చంద్రబాబు. ఏం లేదు, ఎవరికి ఏం అందలే. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సీఎం అవుతారు. ముత్తమల్ల అశోక్ రెడ్డి గారు ఎమ్మెల్యే కన్ఫామ్. ఇబ్బంది ఏం లేదు. ఎవరు వచ్చినా పెట్టేది ఏం లేదు మనకు కాదు. వాళ్ళు కూడా మనకేం ఉపయోగం ఉంటుంది. మనకు నచ్చిన వాళ్ళకు ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళకి వేయచ్చు, ఎవరు రావచ్చు. నీ ఎవరికి అనేది ఏం చెప్పలేము. చెప్తులే, ఎవరు వచ్చినా మనకు ఉపయోగం ఏం లేదు. ఎవరు వచ్చినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా జగన్ వచ్చినా మనకేమి చేసేది ఏమి ఒరగదొచ్చేది ఏం లేదు. చంద్రబాబు వచ్చే మేలు. ముఖ్యమంత్రి చంద్రబాబు. ముత్తమల్ల అశోక్ రెడ్డి పక్క 100% అశోక్ రెడ్డి తప్ప ఎవరు రాడు, ఎవరు రానియము. వర్గానికి అశోక్ రెడ్డి, పైన అధికారం చంద్రబాబు నాయుడు. ఇందులో తిరుగులేదు. 190% ఇబ్బంది లేదు. ఖచ్చితంగా అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తారు. గిద్దలూరు పరిస్థితి అంటే అశోక్ రెడ్డి అనే వస్తాడు ఖచ్చితంగా, తప్పకుండా. ఎవరు వస్తారో స్వామి, ఎవరు వచ్చినా సంతోషమే. అంటే జగన్ని రామందామా, చంద్రబాబు నాయుడిని రామందామా? నాకు తెలుదులే, మీరు పెద్దవాళ్ళు, మీరు చెప్పాలి. మాకేం తెలుసులే, నువ్వు చెప్తే బాగుంటుంది అనా, మేము చెప్తే ఎంత బాగుంటుంది, బాగుండదు. ఎవరన్నా రాని లక్షణంగా వచ్చేసాలి. ఎవరన్నా రాని, మాకేమి బంగారం ఏమి ఇచ్చేదిలే. పోవడం ఆడ వేయడం అంతే, ఏం పోతుంది ఏదేం లే. ఎవరికొకరికి వేయడం రావడం. అది ఇక్కడ మనం చెప్పనీకి 2 పార్టీలు బాగానే ఉన్నాయి బలబలంగా. అక్కడ అశోక్ రెడ్డి రావచ్చు, నాగార్జున రెడ్డి రావచ్చు. పోయిన తర్వాత ఆయన మెజార్టీగా అన్న రాంబాబు వచ్చా. ఇప్పుడు అపాజిట్ ఉంది. 2 బలబలంగానే ఉన్నాయి. మా ఊహ అనే కానీ ఇంకా అదే మాకు లెక్క. ఇది అశోక్ రెడ్డి. చంద్రబాబు వస్తున్నాడు, ఇక్కడ అశోక్ రెడ్డి వస్తున్నాడు, డౌటే లేదు. అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెట్టాడన్న. ఇసుక లేక లేబర్ ఇబ్బంది పడ్డారు. లేబర్ విషయంలో 56 గ్రూపులు, 56 సెక్షన్లు పూర్తిగా ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు తిండి లేక అల్లాడిపోతూ ఉన్నారు. మద్యం రేట్లు విపరీతంగా పెంచేశారు. నాసిరకం మద్యం అమ్ముతా ఉన్నారు. వాటిలో ప్రాణాలు పోతూ ఉన్నాయి. రోజు 5-6 ఫ్లెక్సీలు, మామూలు ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి ప్రతిరోజు. చనిపోయిన వాళ్ళు, బతికిన వాళ్ళకు అవయవాలు పనిచేయట్లేదు. అతను సొంత బ్రాండ్లు, జే బ్రాండ్లు పెట్టుకొని అమ్ముకొని ఏదో చేసి ప్రజల జీవితాలు నాశనం చేస్తారు. అప్పుడు ఆ బ్రాండ్లు వేరు, ఆ బ్రాండ్లే లేవన్నా. ఇప్పుడు అంతా రేటు 150 తీయండి, 200 తీయండి, 300 తీయండి, 100 అనే మాట 110 లేవు, 150, 150 అబోవ్ ఉంది. బ్రాండ్లు లేవు. కేవలం 150 తీయండి, 200 తీయండి, 300 తీయండి. సంక్షేమ పథకాలు దాదాపుగా 30-40 సంక్షేమ పథకాలన్నీ ఆఫ్ చేశారండి. ముస్లిం అయినట్టు రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, అన్నా క్యాంటీన్లు, షాదీ ముబారక్, షాదీ ఖానాలకు గ్రాంట్ లేదు. ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా ఇబ్బంది పెట్టారు. ఆ ఎస్సీ సప్లానే లేదు. అవి తీసి ఈ బట్టన్ నొక్కే కార్యక్రమానికి డైవర్ట్ చేస్తున్నాడు. అందులో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దౌర్జన్యాలు ఎక్కువైనాయి. సారాయి సగానికి సగం అమ్ముతున్నాడు. అందరు జనం అంతా చచ్చిపోయినరు, సుమారు చస్తున్నారు. తాగి పచ్చి మంది మొత్తం చూసుకున్నాడు. వచ్చేది దానికి వచ్చేనే లేకపోతే దేశం అంతా పోయేది. అలాగలం ఏముంది అని తెలుసుకొని పోవాల్సిందే. ఎవరికి ఇచ్చిండు పథకాలు? ఎవరికి ఒక్కరికి ఇచ్చిన అని చెప్పమని ఇచ్చేటోళ్ళకి ఇచ్చిండ్రు. వాళ్ళ అభిమానం వాళ్ళ ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు. రాజకీయ నాయకులకు వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇచ్చిన్నాడు.
ఎవరికి ఇచ్చిండ్రు సార్ టీడీపీ వస్తుందిలే. దాని వరకు ఇబ్బంది పక్క టీడీపీ లేదు దీంట్లో ఇబ్బంది అండి. మాకు తెలుగుదేశం ఉంది. తెలుగుదేశం పార్టీ మాకు ఎప్పుడు మాకు సహాయకారం చేసింది. మాకు తెలుగుదేశం పార్టీ మాకు ఇది కావాలి. టీడీపీ వచ్చేది పోయాడా? టీడీపీ వచ్చేది ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. అదేం మళ్ళీ మంచివాడే బాగానే చేసిండు. 40% ఎక్కువ, 60% ఎక్కువ. అది మనకు 60% ఎక్కువ కదా. అది దాని మీద కొంచెం మైనస్ ఉంది. ఇంకా ఎవరి అదృష్టం వాళ్ళది. చంద్రబాబు నాయుడు అండి. గిద్దలూరు పరిస్థితి అంటే మా లోకల్ వ్యక్తి కాబట్టి మేము అశోక్ రెడ్డిని గెలిపించుకుంటాం. గుడ్ మార్నింగ్. అయితే టీడీపీ జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన టైంలో రాష్ట్రము అటు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ విస్తృతంగా చేసి ప్రజాదరణ పొందాడు. తర్వాత యువతకు కావలసినంత ఎంప్లాయ్మెంట్ ఆయన క్రియేట్ చేశాడు. ప్రస్తుత గవర్నమెంటు సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే చేయగలుగుతుంది, డెవలప్మెంట్ను పూర్తిగా విస్మరించింది. ఇంకొకటి ఎమ్మెల్యేలను జీరో చేశాడు ఆయన. 3 అంచెల వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశాడు. అంటే గ్రామ పరిపాలన, మండల పరిపాలన, జిల్లా పరిపాలన ఎంత నిర్వీర్యం చేశాడు అన్నమాట. వాళ్ళకు నిధులు లేకుండా, విధులు లేకుండా. అందుకని మనకు ఒక విజన్ ఉన్న నాయకుడు కావాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, సంపదను సృష్టించాలంటే మన చంద్రబాబు నాయకుడు కావాలని కోరుకుంటున్నాము. ఆ పార్టీ ప్రజలలో కూడా స్పందన అలా ఉంది. అశోక్ రెడ్డి గారు కూడా ఆయన ప్రజల మనిషి. ప్రజల మధ్యలో 24 గంటలు ఉండి ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ను తీర్చడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన టైంలోనే ఈ నీళ్లు లేని గిద్దలూరుకు కూడా డ్రింకింగ్ వాటర్ తీసుకురావడానికి కూడా ఆయన చాలా ప్రయత్నం చేశాడు. వెలుగొండ ప్రాజెక్టు కూడా మనకు రాబోతుంది. అది కూడా మన యొక్క దాహర్తిని, తర్వాత సాగునీరు, త్రాగునీరును కూడా మన సమస్యలు పోవడానికి అవకాశం ఉంది ఈ గవర్నమెంట్ వస్తే అని మేము భావిస్తున్నాం. టీడీపీ తరఫున అశోక్ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి కావాలి. ఎందుకంటే జనాలు లోకల్ క్యాండిడేటు, ప్రజలు పైసల కోసము మోసపోవద్దు. మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటే ఫ్యూచర్లో డెవలప్ అవుతుందని మనకు పిల్లలకు కానీ, ఇండస్ట్రీలు కానీ, ఇంకా రోడ్లు కానీ, హైదరాబాద్ డెవలప్ చేసింది మన చంద్రబాబు నాయుడే. అట్లా మనకు కూడా ఏపీ డెవలప్ కావాలని మనం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుందామని ఆశిస్తున్నాము. రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం మొత్తం కేంద్రంలో వచ్చేసి నరేంద్ర మోడీ గారు పక్కాగా 400 పైన మెజార్టీతో గెలుస్తారు. ఇక్కడ రాష్ట్రానికి వచ్చేసరికి ఆయన ఏర్పరిచిన ఎన్డీఏ కూటమి ద్వారా ఎవరైతే అభ్యర్థులను నియమించారో పక్కాగా వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖచ్చితంగా అత్యంత భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని అందరూ అనుకుంటున్నారు. ఇది వాస్తవము. వేరే ఆలోచన కూడా లేదు, వేరే ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు ఓటు వేసి గెలిపించి ఒకసారి ఛాన్స్ అన్నందుకు వాళ్ళు ఒక అవకాశం ఇచ్చినందుకు 5 సంవత్సరాలు పశ్చాత్తాపడ్డారు. మధ్యలో ఎలక్షన్స్ పెట్టింటే మధ్యలో అయినా కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు పైన. ప్లస్ జిల్లా లెవెల్లో ఎంపీలు అయితేనేమి, అసెంబ్లీ లెవెల్లో ఎమ్మెల్యేలు అయితేనేమి ప్రతి ఒక్క చోట ఎన్డీఏ కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచి 2029లో ఓట్లు అడిగబోయే సమయానికి అభివృద్ధి ఆల్మోస్ట్ 90% పూర్తి చేసే వెళ్తారు. ఎమ్మెల్యేగా అయితే ముద్దుమల్ల అశోక్ రెడ్డి గారు రావాలి. తర్వాత మాగుంట గారు వాళ్ళు ఎంపీగా రావాలనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు మనకు చంద్రబాబు నాయుడు గారు రావాలి. గిద్దలూరు నియోజకవర్గంలో ముత్తుమల అశోక్ రెడ్డి ఎమ్మెల్యేగా తప్పకుండా అవుతాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడు. ముఖ్యమంత్రి పెట్టిన మేనిఫెస్టోలు కూడా అందరికీ అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది. బస్సులలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తున్నాడు. పిల్లలకు విద్యా అవకాశం కల్పిస్తున్నాడు. 1500 ఒక్కొక్క పిల్లోనికి వంతున 3 పిల్లలు ఉన్నా కూడా 45,000 రూపాయలు పిల్లలకి ఇస్తున్నారు. అది మంచి చదువు అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా సీఎం ఆయన అవుతాడు. ఇక్కడ గిద్దలూరులో ముత్తుమల అశోక్ రెడ్డి గారు చేసినటువంటి పనులు కూడా చాలా
ముఖ్యమైనటువంటి పనులు చేశారు. రోడ్లు అయితేనేమి, నీరు అయితేనేమి, ఇంకా కొన్ని లోకల్ కార్యక్రమాలు అయితేనేమి కూడా పాల్గొని ఆయన ఎక్కువ కార్యక్రమంలో ముందుండి చేయడం జరిగింది. కాబట్టి ఆయన ఎమ్మెల్యే కావడం తథ్యం. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది, గిద్దలూరు నియోజకవర్గంలో అశోక్ రెడ్డి అయితే బాగుంటుంది. సార్ మీరు చెప్పండి సార్. మాకు స్థానికుడు, మాకు అన్ని పనులు చేస్తాడు అశోక్ రెడ్డి గారే కావాలి. మాకు పైన చంద్రబాబు కావాలి. చంద్రబాబు నాయుడు. గిద్దలూరు నియోజకవర్గం అశోక్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారే కావాలనుకుంటున్నామండి. గిద్దలూరు నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి, ఎవరు రాబోతున్నారు? అశోక్ రెడ్డి గారే గెలవబోతున్నారు. ఆయన గెలిస్తేనే ఈ గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఏ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు? ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. చంద్రబాబు వస్తేనే మాకు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. గిద్దలూరు నియోజకవర్గ పరిస్థితి ఎమ్మెల్యేగా ఎవరు రాబోతున్నారు? గిద్దలూరులో మన అశోక్ రెడ్డి సార్ వస్తేనే బాగుంటుంది, వస్తాడు అని మాకు డౌట్ ఏం లేదు. క్లియర్గా వస్తాడని నమ్మకం. ఏంటంటే సార్ అందరూ ఇంతకుముందు నిలబడినాడు సారు, ఇప్పుడు మళ్ళీ నిలబడాడు కాబట్టి కొంచెం సానుభూతి ఉంది. అందులో ఆయన చేసింది ఏమి లేదు, దానివల్ల ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? రాబోయే స్థానికల్లో రాష్ట్రం బాగుపడాలన్నా, రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుపడాలన్నా కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం చాలా అవసరం ఉంది ఇప్పుడు. లేదంటే కనుక రాష్ట్రం వచ్చేసి రావణ కష్టం కావడం ఖచ్చితంగా గ్యారంటీ. 2024 ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం చాలా అవసరం. గిద్దలూరు నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుంచి టీడీపీ గెలిచిన చరిత్ర లేదు. ముత్తుమల్ల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గిద్దలూరు గడ్డపైన టీడీపీ జెండా రెపరెపలాడబోతుంది. ఇది సత్యం. మన అశోక్ రెడ్డి గారు సార్ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంఏ అశోక్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి అన్న వచ్చే కన్ఫర్మ్ గ్యారంటీగా వస్తాడు సార్ గారు. మనకి కొద్దిగా బీసీ కులం వాళ్ళము, మేము పేద వాళ్ళము, మాకు అశోక్ రెడ్డి అన్న గెలవాలి. మాకు ప్రభుత్వం బంపర్ మెజార్టీతో రావాలి, అఖండ మెజార్టీతో రావాలి. మాకు అది సాయం చేయాలి, సార్ గారు గెలవాలి, మేము మాకు సాయం చేయాలి. మాకు అశోక్ రెడ్డి కావాలా, చంద్రబాబే కావాలా. మాది ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ నుంచి అది. నారా చంద్రబాబు నాయుడు సీఎంగా వస్తే బాగుంటుంది. సో గిద్దలూరు నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంటుంది, ఎవరు రాబోతున్నారు? గిద్దలూరు పరిధిలో అశోక్ అన్న వస్తే బాగుంటుంది. ఎవరు రాబోతున్నారు? చంద్రబాబు, గిద్దలూరు అశోక్ రెడ్డి.